కథాస్రవంతి శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన నా కథ కథల సంపుటం 3 నుండి చల్లని నీడ కథ. రచన శ్రీమతి తమిళిసై జానకి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీమతి తమిళిసై జానకి 26 అక్టోబర్ 1946లో జన్మించారు. హైస్కూల్లో చదివే రోజుల నుండే 1959వ సంవత్సరం నుండి వీరు వైజే ఎర్రమిల్లి జానకి పేరుతో కవితలు, చిన్న చిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1965లో వివాహమైన దగ్గర నుంచి తమిళిసై జానకి పేరుతో రాస్తున్నారు. 1971 సంవత్సరంలో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడిన వీరి మొట్టమొదటి నవల విశాలి అదే పేరుతో సినిమాగా వచ్చింది. 16 నవలలు, సుమారుగా 400 కథలు రాశారు. 8 కథా సంపుటాలు, 3 కవితా సంపుటాలు ప్రచురించారు. అన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 10 కథలు, 32 కవితలు ఇంగ్లీష్లోకి అనువాదం అయ్యాయి. బాలల కథలు కూడా రాశారు. 2007, 2011లో తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలు, నవలా పురస్కారం, ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. 2011లో మద్రాసు కేసరి కుటీరం వారి గృహలక్ష్మి స్వర్ణ కంకణం వచ్చింది. ఎన్నో నగరాల్లోనూ, అమెరికా, కెనడాలలోనూ సన్మాన సత్కారాలు పొందారు. వీరి నవలలు విశాలి, వీడిన మబ్బులు, వెన్నెల విరిసింది, మనసు పాడింది సన్నాయి పాట, మలుపు, జీవిత చక్రం, బొమ్మలు, ఇది ఏ రాగమో, అందానికి సమాధి, ముఖారి రాగం, అశోకవనంలో సీత, నీలి చందమామ, కథలాంటి జీవితం, రాజహంస, సాగరి మొదలైనవి. కథల సంపుటాలు మూగ మనసులు, మనసిది నీకోసం, మరొక తలుపు, డాక్టర్ రచయిత, తమిళిసై జానకి మినీ కథలు, సైలెంట్ స్ట్రీమ్, ఆడది, ఎంతో చిన్నది జీవితం మొదలైనవి. ఇక వినండి చల్లని నీడ కథ. అన్నపూర్ణ, ఇంకొంచెం సేపట్లో హీరో విజయ్ చేసిన సినిమా వస్తుంది టీవీలో. తొందరగా వంటిల్లు సర్దేసుకుని వచ్చి కూర్చో. మధ్యాహ్నం ఇద్దరూ అన్నం తినడం అయింది. హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చుంటూ అన్నపూర్ణను పిలిచింది సరోజిని. నాకు సినిమాలంటే ఆసక్తి లేదని చెప్పాను కదండి. వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి నెమ్మదిగా లోగంతుకుతో సమాధానం ఇచ్చింది అన్నపూర్ణ. కానీ పూర్ణ, విజయ్ చాలా బాగా నటిస్తాడని పేరొచ్చింది తెలుసా? అవును, బాగా నటిస్తాడు, జీవితంలో కూడా. ఏముంటున్నావు పూర్ణ? అబ్బే ఏం లేదండి. కొద్దిగా కంగారు పడింది. నీకు తెలుసా విజయ్ ఎలాంటివాడో? అడగడం అయితే అడిగేసింది, కానీ మళ్లీ సంకోచపడింది సరోజిని. నా భర్త చనిపోవడానికి కారణమైన వాడు, నన్ను జీవోత్సవం చేసినవాడు నాకు తెలియకపోవడం ఏమిటి? ఒక్కొక్క మాట నసుగుతున్నట్టే పలికినా ప్రతి అక్షరంలోనూ పొంగుకొచ్చే బాధ తరంగాలుగా ఉబికి మనసును మెలిపెట్టింది. ఆ తరంగాల తడితో కళ్ళు చెమ్మగిల్లాయి. మెలిపడిన మనసు మౌనాన్ని ఆశ్రయించింది. మరొక్క మాట కూడా నోట్లోంచి రాలేదు. పక్కనే పిడుగుపడ్డట్టయింది సరోజినికి. ఈమె భర్త చావుకి ఆ యువనటుడు విజయ్ కారణం అంటుందేంటి? అర్థం కాలేదు. వివరాలు అడగడానికి ధైర్యం చాలలేదు. అవును మరి, అన్నపూర్ణని తన ఇంటికి పంపేటప్పుడు ఆ నిబంధన మీదే పంపింది తన స్నేహితురాలు రమ విజయవాడ నుంచి. అందుకే మరింక ఏ ప్రశ్న సరోజిని నోటి నుంచి రాలేదు. ఈ మధ్య మా ఇంట్లో కొన్నాళ్ళు చేసింది. చాలా మంచి మనిషి, నమ్మకస్తురాలు. ఇంకెవరికైనా ఇంట్లో వంటకు అవసరమైతే చెప్పమంది. నీ దగ్గరికి పంపిస్తున్నాను. నా అన్నవాళ్ళెవరూ లేరు, ఒంటరి మనిషి కాబట్టి ఎన్నాళ్ళైనా నీకు తోడుగా ఉంటుంది. కానీ ఆవిడ కుటుంబ వివరాలు ఏమీ అడగవద్దు. ఆవిడకి ఇష్టం ఉండదు, బాధపడుతుంది, ఏడుస్తుంది అని మరీ మరీ చెప్పింది రమ. ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఆ తర్వాత కొద్ది రోజులకి భర్త పోవడంతో సొంత ఊళ్ళో, సొంత ఇంట్లో ఒక్కరితే ఉంటోంది సరోజిని. ఈ మధ్య కాస్త ఆరోగ్యం కుంటుపడడంతో ఒక్కరితే ఉండడానికి అంతగా ధైర్యం చాలక ఇంట్లో మనిషిలా ఉండి తనను కనిపెట్టుకుని ఉండేందుకు నమ్మకస్తురాలు ఎవరైనా వెనక బాదరబందీ లేని మనిషి ఉంటే పంపించమని స్నేహితురాలు రమని అడిగితే అన్నపూర్ణను పంపించింది. మంచి మనిషి అని, నమ్మకస్తురాలని, నిన్ను కూర్చోబెట్టి అన్ని పనులు తనే చూసుకుంటుందని, నువ్వు నిశ్చింతగా ఉండవచ్చని చెబుతూ మరో మాట కూడా చెప్పింది రమ. ఆవిడ గురించిన వివరాలేమీ అడగవద్దు. ఆవిడంతటా ఆవిడే ఎప్పుడైనా ఏదైనా మాటల్లో చెబితే విని ఊరుకో, అంతే. ఇంకా వివరాలు తెలుసుకోవాలని ప్రశ్నలు వెయ్యొద్దు. అలా చేస్తే బాధతో చటుక్కున పని మానేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. నమ్మకస్తురాలిని వదులుకోవడం సరోజినికి ఇష్టం లేదు.
అందుకే ఆవిడ కుటుంబ వివరాలేమీ తనంత తానుగా అడగదలుచుకోలేదు. వంట పని, ఇంటి పని, బయట నుంచి అవసరమైన సరుకులు తీసుకుని రావడం, సాయంత్రాలు మొక్కలకి నీళ్లు పోయడం, దినపత్రిక, ఆధ్యాత్మిక పత్రికలు చదివి వినిపించడం, గుడికి తీసుకుని వెళ్ళడం, ఇలా ఒకటేమిటి అన్ని పనులు మనసు పెట్టి శ్రద్ధగా చేస్తూ తనకు అనారోగ్యం వస్తే విసుగన్నది లేకుండా ఓపిగ్గా సేవ చేయడం చేసే అన్నపూర్ణ మీద ఎంతో ఆపేక్ష, ఆప్యాయత కలిగాయి. అవి రాను రాను పెరిగి తనకి ఆమె, ఆమెకు తను అన్న భావంతో ధైర్యంగానూ దిగులు లేకుండానూ నిశ్చింతగా ఉంది సరోజినికి. ఎంత ధనం ఉన్నా నమ్మకమైన మనిషి సాయం లేకపోతే బ్రతుకు ఎంత కష్టమో ఊహించుకోగలుగుతాను. మొక్కలకి నీళ్లు పోయడం అయ్యాక వరండాలో గోడ కానుకుని కాసేపు కూర్చుంది అన్నపూర్ణ. ఎందుకో గాని ఆ రోజు పదే పదే గతం కళ్ల ముందు కదులుతోంది. అసలు మరిచిపోయినదెప్పుడు కనుక? మనసులో లోతుగా పాతుకుపోయిన ఆ గతం వేళ్ళూని పెరిగి పెరిగి చిన్నాభిన్నం చేస్తూనే ఉంది గుండె గదిని. గుండె పూర్తిగా ముక్కలు ముక్కలు కావటమే ఇక మిగిలింది. బండరాయిలా మారిన తన గుండె భవిష్యత్తు అదే కదా. వర్తమానంలో ఆవిష్కృతమై నిండిపోయిన నైరాశ్యం వైరాగ్యానికి తెరతీసింది. అయినా కూడా మనసులో కదిలే రకరకాల బాధామయమైన ఆలోచనలకి చలించకుండా చేసే పని మీద దృష్టి, ధ్యాస పెట్టి నిర్విచారంగా ఉండే ప్రయత్నమే చేస్తోంది. తనకంటే ఎక్కువ బాధల్లో, కష్టాల్లో కుంగిపోతున్న వాళ్ళు చుట్టుపక్కల వాడల్లో కనిపించారు. అప్పుడప్పుడు వాళ్ళని సాయంత్రాలు అరుగు మీద తన దగ్గర కూర్చోపెట్టుకుని ఓదార్పు మాటలు చెప్పి జీవితం మీద వాళ్ళకి ఆసక్తి, ఆశ కలిగిస్తుంటే తనకి తనే ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఎంత చిత్రమైన అనుభవం! పెళ్ళైన 10 ఏళ్లకి 12 పిల్లాడు అన్నపూర్ణ ఒడిలో. ఆ రోజు రథసప్తమి. ఇన్నాళ్లకు మన ఇంట్లో భాస్కరుడు ఉదయించాడు పూర్ణ అంటూ అంతులేని ఆనందంతో మురిసిపోయాడు ఆమె భర్త రామనాథం. అరిచేతుల్లో నడిపించి పెంచుకున్నారు. మరో ప్రపంచం లేకపోయింది ఇద్దరికీ. తనకొచ్చే జీతం తక్కువే అయినా పిల్లవాడికి ఏ విషయంలోనూ లోటు రాకుండా చూసుకునేందుకు ఇద్దరూ పోటీలు పడేవారు. ఇద్దరి దగ్గర తెగ గారాలు పోయేవాడు పిల్లాడు. చిన్నతనం నుంచే వాడి దృష్టి అంతా ఆడంబరాల మీదే ఉండేది. అర్థం చేసుకోలేకపోయారు. పెద్ద అయితే వాడే మారతాడు, వాడికే తెలుస్తుంది అని మరీ ఆంక్షలు పెట్టకూడదనుకున్నారే తప్ప తమ స్థితిగతులు తెలిసేలా చేయలేకపోయారు. కళాశాల చదువుకు వచ్చేటప్పటికి నా అంతవాడు లేడనట్టుగా మారిపోయింది భాస్కర్ ప్రవర్తన. హాస్టల్ జీవితం చాలా నచ్చేసింది. డబ్బు కావాలనుకున్నప్పుడల్లా నాన్న పంపుతాడు. స్వేచ్ఛగా, ఆనందంగా, సరదాలు ఇంకా ఇంకా అనుభవించేయాలి. చదువు సంగతి తర్వాత. ఆ రకంగా ఆలోచించే స్నేహితులనే చుట్టూ పేర్చుకున్నాడు. వ్యసనాలకు బానిస కావడానికి ఆట్టే సమయం పట్టలేదు భాస్కర్కి. చదువు కోసం కాదు, గొడవలు చేయడానికి, గొడవలు పెట్టుకోవడానికి వెళ్లేవాడు కళాశాలకి. కొన్నాళ్లకి అసలు ఆ గేటు లోపలికి వెళ్లడం అన్నది కూడా మానేశాడు. తండ్రి ఇచ్చే డబ్బు తాగుడికి చాలదు. మరి అందుకే రోడ్డు మీద కనిపించిన ప్రతివాడి ముందు చేయి చాపడం అలవాటైపోయింది. కొడుకు మీద తనకి ఎంత ప్రేమ, ఆప్యాయత ఉన్నాయో అంత ప్రేమ, ఆప్యాయత, గౌరవభావం వాడికి తన మీద ఉన్నాయని గుండెల మీద చెయ్యి వేసుకుని వాడి మీద నమ్మకంతో తన ఉద్యోగం, తన పని అన్న ధోరణిలో సాగిపోతున్న రామనాథానికి కొండ నెత్తిన పడినట్టయింది. కొడుకు చదువు మధ్యలో మానేసి నేనింక చదవను అంటూ ఇంటికి చేరడంతో. నచ్చచెప్పబోయాడు మృదువుగా. వినే స్థితిలో ఉంటేగా భాస్కర్. నాకు చదువు బోరు కొడుతోంది, ఇంక చదవను. హైదరాబాద్ వెళ్ళి నాకు నచ్చిన పనిలో ప్రవేశిస్తాను. మీరెవరూ కల్పించుకోవద్దు. నేను ఇవాళే వెళ్ళదలుచుకున్నాను అంటూ తన నిర్ణయం చెప్పేశాడు. రాజుగారికి ఆగ్రహం వచ్చినా పట్టలేరు, అనుగ్రహం వచ్చినా పట్టలేరు అన్నట్టుగా హఠాత్తుగా ఈ ఉపద్రవం ఏమిటి దేవుడా అనుకుంటూ డిగ్రీ పూర్తి చేయి ముందు, తర్వాత నీ ఇష్టం అని నచ్చ చెప్పాలని చూసింది అన్నపూర్ణ ఎంత ఓర్పుగా, నెమ్మదిగా. నువ్వు నాకేమీ చెప్పొద్దు, నీ బోడి సలహాలు నాకు అవసరం లేదు. అంత కటువుగా కొడుకు మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయింది. కన్న తల్లిదండ్రులని శత్రువులుగా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. ధనంతోనే ముడిపడి ఉన్నాయా మానవ సంబంధాలు? చదువుకోవాలని లేకపోతే అది వేరే విషయం. కానీ కన్నవాళ్లతో, పరాయి వాళ్లతో మాట్లాడినట్టు, బద్ధశత్రువులతో మొహం మీద కుట్టినట్టు మాట్లాడితే తట్టుకోవడం ఎలా? చదువు మధ్యలో మానేస్తానన్న దానికంటే కొడుకు మాట తీరికి ఏడుపు వచ్చింది అన్నపూర్ణకి. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు భార్య కళ్లలో నీళ్లు చూడలేదు రామనాథం. తల్లడిల్లిపోయాడు. సముదాయిస్తున్నట్టుగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఊహించిన సంఘటనకి భయంతోనో, మరి బాధతోనో, లేదా రెండింటి ఫలితమో ఆ చెయ్యి వణకటం తెలుస్తోంది ఆమెకు. అసలే ఈ మధ్య ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ రాద్ధాంతం ఏమిటని భయపడిపోతూ కళ్ళలో ఏదో పడినట్టయితే తుడుచుకున్నట్టు చాలా మామూలుగా పక్కకి తిరిగి చటుక్కున కళ్ళు తుడుచుకుంది. చూడు భాస్కర్,
నువ్వు చదవనని పట్టుపట్టి కూర్చుంటే బలవంతంగా నిన్ను చదివించలేను కదా. ఏం చెయ్యాలో బెల్లిగా ఆలోచిద్దాం, తొందరపడకు. తండ్రి మాటలు ఏమాత్రం లెక్క చేయలేదు భాస్కర్. నా స్నేహితుడొకడు ముందే వెళ్ళాడు హాస్టల్ నుంచి. నేను వాడిని కలవాలి. మేమిద్దరం మా తిప్పలు మేము పడతాం. ఈ ఇంట్లో ఎదుగు బొదుగు లేని జీవితం నాకొద్దు. నాకు చదువు రాదు. మీ దగ్గర డబ్బు లేదు. లగ్జరీ జీవితం నాకు ఎలా దొరుకుతుంది మీతో ఉంటే? కన్న కొడుకేనే ఇలా మాట్లాడుతున్నది చూస్తూ కూడా నమ్మలేకపోతోంది తల్లి మనసు. ఆ స్నేహితుడెవరో వీడిని బాగా ప్రభావితం చేశాడనిపించింది. కానీ మన బంగారం మంచిది కానప్పుడు కంసాలని అనుకోవడం ఎందుకన్న సామెత గుర్తొచ్చి నిట్టూర్చింది. సరే, నీకు నచ్చిన పనే చేద్దు గాని ముందు వెనక ఆలోచించుకోవాలి కదా, ఎవరైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు. నేను ఆలోచించడము నిర్ణయం తీసుకోవడము అయిపోయింది. అవాక్కయ్యాడు రామనాథం. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లడం ఎందుకని అడుగుతున్న తల్లి వంక నిరసనగా చూశాడు భాస్కర్. ఈ ఊళ్ళో ఉంటే ఏముంది నా మొహం? తన బట్టలు వస్తువులు సర్దుకుని సూట్ కేసు పుచ్చుకుని ఇక్కడుంటే ఏ కొట్లోనో పద్దులు రాసే పని ఇప్పిస్తాడు నాన్న. అందుకే చచ్చిన ఈ ఊళ్ళో ఉండదలుచుకోలేదు అంటూ వెళ్తున్న కొడుకును చూసి బాధ కలగడమే కాదు, ఆవేశం కూడా అంతెత్తున లేచింది రామనాథంలో. పోరా పో! నిర్ణయం తీసుకునే ముందు కాస్త అమ్మా నాన్నలతో కూడా ఓ మాట అందామన్న ఆలోచన కూడా రానివాడివి. నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? నీ ఇష్టం ఉన్న చోటికి పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆవేశం అనర్థదాయకం అన్నది ఆయన విషయంలో 100కి 100 నిజమైంది. గుండెపోటు రావడం, ఆసుపత్రిలో ప్రాణం పోవడం వెంట వెంటనే జరిగిపోయింది. ఏమిటి అన్నపూర్ణ, ఏవో ఆలోచనల్లో పడ్డట్టున్నావు అన్న సరోజిని పిలుపుతో చటుక్కున లేచింది కూర్చున్న చోటు నుంచి అన్నపూర్ణ. నాకు ఉన్నదంతా గతమే కదా, భవిష్యత్తు లేదు. ఆ గతాన్నే తలుచుకుంటూ కూర్చుంటాను. అంతకంటే ఏముంటాయి నాకు ఆలోచనలు నిర్లిప్తంగా అంటూ ఇద్దరికీ కాఫీ కలిపి తీసుకురావడానికి లేచింది. మళ్ళీ తను వచ్చేసరికి టీవీలో విజయ్ సినిమా వస్తోంది. అక్కడ కూర్చోవడం ఇష్టం లేక పెరట్లోకి నడవబోయింది. అన్నపూర్ణ, ఇలారా. ఆ పిలుపులో తేడా గమనించి మారు మాట్లాడకుండా వచ్చి అక్కడ కూర్చుంది. రోజుల తరబడి గతాన్ని తలుచుకుంటూ కూర్చుని భవిష్యత్ అనేది లేకుండా నీకు నువ్వే చేసుకుంటున్నావు. గతం మధురమైనదైతే మరీ మరీ తలుచుకోవచ్చు. కానీ బాధాకరమైనదైతే ఆ తలపుల్లోనే కొద్ది గొప్ప ఊరట గొలిపే ముత్యాల్లాంటి విశేషాలు ఏరుకునే ప్రయత్నమే చెయ్యాలి. కాదంటావా? మాట్లాడలేదు అన్నపూర్ణ. నీ మొహంలో బాధ కనపడకూడదు. నీకు చేతి పనులు చాలా వచ్చని రమ చెప్పింది. ఇరుగు పొరుగు అందరికీ చక్కగా నేర్పించు. తెలియకుండానే కాలం గడిచిపోతుంది. గతం నీ ఛాయలకి రాదు. మనసు కుదుట పడుతుంది. టీవీ తెర మీద విజయ్ కనిపించినప్పుడల్లా లేచి వెళ్ళిపోతుంటావు. నీ భర్త మరణానికి కారణమైనవాడు కాబట్టా? అవునన్నట్టుగా తల ఊపింది. ఇష్టం వచ్చినట్టు స్పీడ్ అతిక్రమించి కారు నడుపుతూ పక్కన స్కూటర్ మీద పోతున్న నా కొడుకును మృత్యుపాలు చేసినవాడు విజయే. శిక్ష పడకుండా తప్పించుకున్నాడు, తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసి. సరోజిని మాటలకి వణికిపోయింది అన్నపూర్ణ. ఇది మరో కొత్త విషయం వింటోంది తను. విజయ్ మూలంగా ఈమె కొడుకు ప్రాణాలు కోల్పోయాడా? ఎంత ఘోరమైపోయింది. ఇంకా ఈ రోజుతో ఈ నెలవి నేడ కూడా పోయినట్టే తనకి. ఏడుపు ఆపుకోలేక 2 చేతుల్లో మొహం దాచుకుంది. ఆమెకి దగ్గరగా వచ్చి తనూ కింద కూర్చుంది సరోజిని. ఏమైంది పూర్ణ? ఎందుకలా వణికిపోతున్నావు? ఎందుకంతలా ఏడుస్తున్నావు? వాడు వాడు విజయ్ భాస్కర్. నా కడుపును పుట్టినందుకు నాకు శిక్ష వెయ్యండి. అలాంటి వాడిని కన్నందుకు నాకు శిక్ష పడాల్సిందే. సరోజిని కాళ్ల మీద పడబోయింది అన్నపూర్ణ. చటుక్కున ఆమెను పట్టుకుని ఆప్యాయంగా వీపు మీద చెయ్యి వేసింది సరోజిని. ఆ భగవంతుడు చేసిన తమాషా చూశావా? మన ఇద్దరినీ ఒక చోట చేర్చాడు. మీరెలా వాడి సినిమాలు చూడగలుగుతున్నారండి? ఓ పక్కన ఏడుస్తూనే మరో పక్క అంతులేని ఆశ్చర్యంతో అడిగింది అన్నపూర్ణ. ఎవరి మీదైనా కోపం, ద్వేషం పెంచుకుంటున్న కొద్దీ మనలో ఉన్న శక్తి, ఆలోచన పటిమ తగ్గిపోతుంటాయని నాకు అనిపిస్తుంది. అందుకే నిర్విచారంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇది తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. నన్ను పిచ్చిదాని కింద నువ్వు జమకట్టినా నేనేమీ అనుకోను. ఒకవేళ నాకు మానాభిమానాలు లేవేమో అన్న అనుమానం నీకు రావచ్చు. అవి నాకు నిండుగా ఉన్నాయి. నిండు కుండ తొణకదని అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోతే అది నా పొరపాటు కాదు. ఇంకొక విషయం పూర్ణ, ఇదివరకటి రోజుల్లో సినిమాలు వేరు, జీవితాలు వేరు. కానీ ఈ రోజుల్లో సినిమాలే జీవితాలు, జీవితాలే సినిమాలు. నమ్మలేని నిజాలు గాని, వ్యక్తులు గాని రెండింట్లోనూ ఒకేలా ఉంటున్నప్పుడు జీవితం చూసి ప్రత్యేకం మనసు విరిగేందుకో, గుండె రగిలేందుకో ఏముంటుంది? అందుకే విజయ్ నటించిన, మరొకడు నటించినా ఏ తేడా లేదు నాకు. ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని కళ్ళెంత చేసుకుని తన వంకే చూస్తూ వింటున్న అన్నపూర్ణ మొహంలో ఒక కొత్త వెలుగు కనిపించింది సరోజినికి.
మీరింతవరకు చల్లని నీడ కథ విన్నారు. రచన శ్రీమతి తమిళిసై జానకి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.